ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదాలు కర్త అయినటువంటి ప్రభు, సర్వ సృష్టికి కారకుడైనటువంటి ప్రభు మన జీవితాల్లో తిరిగి ఈ యొక్క శ్రేష్టమైన కాలాన్ని మనకు అనుగ్రహించారు. దేవునికి నిండు వందనాలు చెల్లించాలి. ఈ కాలం యొక్క గమ్యము, మనకు దేవుడు ఒక గమ్యాన్ని నిర్దేశించాడు. ఆ గమ్యంలో మనం నడవడానికి సిద్ధపడి వచ్చాము. ఏమిటి ఆ గమ్యం అంటే, మనందరం కూడా ఆ కలువరి మెట్టుకు చేరాలి. ప్రభు మన కొరకు సిలువపై వేలాడినటువంటి ఆ కలువరి మెట్టుకు చేరుకోవాలి. ఆ కలువరి మెట్టను హత్తుకోవాలి. మరి దానిలో ఉండే పరిమళ వాసనాన్ని మనం ఎంతో కొంత మనం అంటించుకోవాలి. అది మన యొక్క ఉద్దేశం, గమ్యము. మనల్ని నడిపిస్తున్న మన దైవం ఎడల ఎటువంటి యాటిట్యూడ్ని మనము కలిగి ఉండాలి, ఎటువంటి నేచర్ని మనము కలిగి ఉండాలి అనేది మనం చాలా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. అందుకనే యేసు ప్రభు గారు, మన రక్షకుడైన యేసు ప్రభు గారే కీర్తనలు పాడి తన శిష్యులతో దేవుణ్ణి స్తుతించి ఆయన ప్రయాణం సాగించారు. మన విశ్వాసమునకు కర్త కొనసాగించే ప్రభు, మన విశ్వాసమునకు కర్త కొనసాగించే ప్రభు. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు, అబద్ధపు క్రీస్తులు. పౌలు గారు ఎఫెసీయులకు వ్రాస్తూ అంటారు, దినములు చెడ్డవి, డేస్ ఆర్ బ్యాడ్. దేవుని చిత్తమునకు లోబడుట, దేవుని సంతోషపరచు బలులు, ప్రభువునకు ప్రీతికరమైన పరిచర్య, ప్రభువునకు ప్రీతికరమైన పరిచర్య. ఆశ చూడగా ఆకాశమంతా, ఆస్తి చూడగా లెక్కలోనికే రానంత, ఆజ్ఞ చూడగా ఖచ్చితత్వమును తెల్పగా, ఆలయమును కరుదించి ఆలస్యము చేయక ఆలోచింపక, తన జీవనంబంతా అర్పించి ఇచ్చుటలో ఆదర్శంగా నిలిచింది ఆ 2 కాసుల ఆస్తిపరురాలు. అర్పణకు అర్థాన్నిచ్చిన సాధ్వీమణి, వేద విధవరాలు. ప్రార్థన, ఉపవాసము ఆవశ్యకత. మీరు కనిపెట్టే వారముగా ఉండాలి. మనము జీవం గల దేవునికి ఆలయమై ఉన్నాము, మనము దేవుని ఆలయమై ఉన్నాము అన్నదానికి మనము సృష్టిని కూడా కొంచెం గుర్తు చేసుకోవలసి ఉన్నది. దేవుడు మనకి తోడు. ఏం చెప్పండి? దేవుడు మనకి తోడు. కృప, ఎడబాయని కృప, విశ్వాసము ద్వారా కృప, రెండవది సత్యము ద్వారా కృప, మూడవది చూసినట్లయితే దీనత్వం ద్వారా కృప. చరిత్రలోనే జరిగిన అతి ఘోరమైన మోసం, బిట్రేయల్, ద గ్రేటెస్ట్ బిట్రేయల్ ఇన్ ద హిస్టరీ ఎవర్ హ్యాపెండ్. మనం శ్రమల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనము ఏ రీతిగా దేవుని వైపు చూడాలి, మనం ఏ రీతిగా అయితే మనము ఈ సమస్యల నుంచి బయటపడాలి. దేవుని వాక్యం నెమ్మదిని కలిగించేది, దేవుని వాక్యము నెమ్మదిని, దేవుని వాక్యము శాంతిని, దేవుని వాక్యము సమాధానాన్ని, దేవుని వాక్యము శక్తిని ఇస్తుందని. ఇంటికి కనిపించకుండా ఉన్న వాటిని మనం ఉన్నాయి అన్నట్టుగా గొప్ప దృఢమైన నమ్మకం కలిగి ఉండటమే విశ్వాసం అండి. దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అని ఉంటుందండి. 3 పాయింట్లు ఉన్నాయి. విగ్రహారాధన, ఓకే. రెండవది, ఆర్థిక పరంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మూడవది, నైతిక విలువల్లో చాలా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు
అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, వారితో వియ్యమందకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వారి ఆచారాలు కానీ వారి పద్ధతులు కానీ మీరు పాటించకండి. వారు మనల్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తారు. ఇక్కడ పౌలు గారు కూడా ఖచ్చితంగా అదే చెప్తున్నారు, ఏంటంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. హృదయపూర్వకంగా మంచి మనసుతో మనం దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ఆశీర్వదిస్తారనేది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందామండి. దేవుని పరిచర్యలో ఎలా సహాయపడాలి, లేదా అవసరతలో ఉన్న ఇతర విశ్వాసులకు ఎలా సహాయపడాలి, ఎందుకు సహాయపడాలి అనే విషయాలు ఇక్కడ చూపిస్తున్నారు. విత్తడం మరియు కోయడం, ఈ రెండు వర్డ్స్ని మనం ఎక్కువగా ఈ 6వ వచనంలో చూస్తూ ఉంటాం. జ్ఞానం, బలం, ధనం మరియు స్వనీతి. మనకు వచ్చే శ్రమల్లో అలా ఏం చేయాలో అనేది నేర్చుకోవాలని పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు వారికి అప్పగించిన పనిని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు కలిగినా, ఎన్ని భారమైన బాధ్యతలు కలిగి వారి యొక్క ఎంపిక విధానాన్ని సంపూర్తి చేసిన వారే అపోస్తలులు అన్నమాట. డిసిప్లిన్ మన కొరింథీ సంఘస్థులకి పౌలు గారు మాట్లాడుతున్నారనమాట, నేర్పిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. ఎలా అంటే ఒక మంచి ఫాదర్గా మనకి ఈ కొరింథీ పత్రికలో మనకి పౌలు గారు కనిపిస్తుంటారు. ఒక గుడ్ పేరెంట్గా అతను ఈ కొరింథీ సంఘస్థుల్ని నడిపిస్తుంటారనమాట.